హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు కొంతమంది అర్హత ఉన్న రైతులకు కూడా రైతు రుణమాఫీ డబ్బులు అనేది బ్యాంకు ఖాతాలో అయితే జమ కాలేదు. అలాంటి రైతులను అధైర్యపడొద్దంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ జరగగా కొందరు అర్హులైన రైతులకు రుణమాఫీ అయితే జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పులు, ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ అనేది జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ధర్నాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ఆందోళనకు గురి కావద్దని ఆయన సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయనైతే తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు మంత్రి పొన్నం అయితే ఖండించారు. గత ప్రభుత్వం హయాంలో హరీష్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా అందక, పరిహారం లేక చాలా మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు రుణమాఫీ జరగని వారు కాల్ చేయాలని ఇప్పుడు కాల్ సెంటర్లు పెట్టారని, అదేదో అప్పుడే పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని సూచించారు. రుణమాఫీ జరగని రైతులకు ఏఈఓ దగ్గర నుంచి డీటెయిల్స్ అనేవి తీసుకోవాలని ఇంతకు ముందే చెప్పారు. అంతేకాకుండా ఏదైనా ఆధార్లో తప్పులు ఉన్నా, బ్యాంక్ అకౌంట్లో తప్పులు ఉన్నా వాటిని సరి చేసుకోవాలని సూచించడం జరిగింది. రైతు రుణమాఫీ కాలేదు అంటే ఈ స్పెషల్ డ్రైవ్ కి అయితే అప్లై చేసుకోవడం మర్చిపోకండి. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి 16,000 అకౌంట్లలో డిజిటల్ సర్వే నిర్వహిస్తామని అయితే చెప్పడం కూడా జరిగింది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని రైతుల కోసం అయితే షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.